హాయ్ హలో నమస్తే. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ కమలాకర్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఏంటి సార్ ప్రీవియస్ వీడియోస్తో కంపారిజన్ చేస్తే మీ హెయిర్ కొంచెం గ్రోత్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటి ఏమైనా సీక్రెట్ ఏమైనా ఉందా? ఏం లేదండి, ఒక మంచి హెయిర్ ఆయిల్ ఉందండి. హెయిర్ ఆయిల్. ఆ, ఓకే. అంటే ముందుకి ఇప్పటికి మీరు వీడియో చూసుకుంటే నా హెయిర్ కొద్దిగా గ్రోత్ అయిందండి. అదేగా హెయిర్ ఆయిల్. అవునండి, హెయిర్ ఆయిల్ వాడితే కంపల్సరీగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందా? నేనే మీకు సాక్ష్యం అండి. అవునా? అవునండి. ఓకే ఓకే. మీరు చూస్తూ మా వ్యూవర్స్ కోసం హెయిర్ ఆయిల్ ని పరిచయం చేస్తారా? చెప్పకూడదు కానీ చెప్పేస్తున్నానండి, మీరు అడుగుతున్నారు కాబట్టి. లేదు సార్, ఎందుకంటే హెయిర్ ప్రొటెక్షన్ కోసం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. హెయిర్ ఫాల్, డాండ్రఫ్ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మీరు ఆ సీక్రెట్ ఏంటో ఈరోజు మా వ్యూవర్స్ కోసం వివరిస్తే మాత్రం డెఫినెట్ గా అందరికి యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో మాత్రం. కంపల్సరీ చెప్తానండి. Sure. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన హెయిర్ ఆయిల్ మీకు పరిచయం చేయబోతున్నానండి. దానికి నేనే సాక్ష్యం. ఇప్పటికి నేను ఇది వాడుతూ 1 year అవుతుందండి ఆయిల్ని. చాలా వరకు హెయిర్ గ్రోత్ అయింది. యాక్చువల్గా మా ఫ్యామిలీ హిస్టరీలో మా ఫాదర్కి హెయిర్ ఉండదు అనమాట. నేను వదిలేశాను, కానీ ఒక ప్రయోగం చేద్దాము అని ఒక 1 year నుండి తాపత్రయం పడుతున్నమాట. అందులో ఒక సక్సెస్ ప్రిపరేషన్. సో ఎవరైనా వాడుకోవచ్చు, హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. కానీ తొందరపడకూడదు. ఒక 6 months to 1 year వాడాలి. వాడేస్తూ మంచి ఫ్రూట్స్, మంచి వెజిటేబుల్స్ తినాలి. తిని ఈ ఆయిల్ రాసుకుంటే, కానీ స్నానం చేసేటప్పుడు ఈ కెమికల్ ఓరియంటెడ్ షాంపూస్ ఏమి యూజ్ చేయకుండా సింపుల్ కుంకుడికాయ, నేనైతే గిరిజన్ కంపెనీ వాళ్ళది వాడుతున్నానండి. అదే కుంకుడికాయని 1 year బట్టి వాడుతున్నాను. ఓన్లీ కుంకుడికాయ ఉంటుంది, అది వాళ్ళు ఏం కలపరు దాంట్లో. చాలా బాగా అద్భుతంగా ఉంటుందండి ఈ ఆయిల్, ఆ షాంపూ. రెండు మెయింటైన్ చేస్తే సరిపోతుంది 1 year. సో హెయిర్ ఆయిల్ అంటే ఒక అద్భుతమైన హెయిర్ ఆయిల్ ఈరోజు అంటే 1 year పాటు, అంటే 6 months to 1 year పాటు రెగ్యులర్ గా ఇది వాడగలిగితే, అది కూడా కెమికల్ ఓరియంటెడ్ షాంపూస్ వైపు వెళ్ళకుండా న్యాచురల్ గా దొరికే కుంకుడికాయతో తలస్నానం కానీ చేయగలిగితే డెఫినెట్ గా అయితే రిజల్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. చాలా ఖరాఖండిగా చెప్తున్నారు సార్. దానికి సారే ప్రత్యక్ష సాక్షిని కూడా అంటున్నారు. సో ఆ హెయిర్ ఆయిల్ ఏంటి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాని ప్రిపరేషన్ ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం. దీంట్లో మెయిన్గా అతి మధురం తైలం అండి. అతి మధురం. దీన్నే మనం బయట మార్కెట్లో మీకు ఎస్టిమోది తైలం అని దొరుకుతుంది. ఇందులో యాక్చువల్గా మిల్క్ యాడ్ చేసి ఈ ప్రిపరేషన్ చేస్తారండి వాళ్ళు. మనం డైరెక్ట్గా మన దేంట్లో కూడా మిల్క్ కలపం, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మిల్క్ ఉంటుంది. సో ఈ అతి మధురం తైలం ఇది కలోంజీ ఆయిల్ అండి. ఈ కలోంజీ ఆయిల్ ఇది ఆముదం అండి. ఇది ప్రపోర్షన్ ఎట్లా అంటే, ఇది 200 ml తీసుకున్నామండి. ఇప్పుడు ఎస్టిమధు ఆయిల్, ఇది కలోంజీ ఆయిల్ 100 ml అండి. ఈ ఆముదము 50 ml అండి. 50. ఇది ప్రపోర్షన్ అండి. మీరు ఎక్కువ క్వాంటిటీ తయారు చేసుకోవాలన్నా ఇదే ప్రపోర్షన్లో వెళ్ళాలి. ఇది 1 part, ఇది 1/2 part, దీంట్లో 1/2 part. ఇది ఆయిల్ ప్రపోర్షన్ అయితే ఇది. ఇది బేస్, అంటే మనం తయారు చేసుకునే ఆయిల్ ప్రిపరేషన్కి బేస్. చేసుకునే ప్రిపరేషన్ అనేది మంచిగా ఉంటే హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా ఉంటుంది. అందుకు ఎవరికైనా మీకు కావాలి అనుకున్నా మమ్మల్ని సంప్రదించినా మేము అవైలబుల్లో ఉంచుతాం. ఇప్పుడు ఇందులో 5 powders ఉన్నాయండి. ఈ 5 powders కూడా మీ అందరికీ తెలిసినవే. ఇది ఫస్ట్ ఉసిరి చూర్ణం, ఆమ్లా. ఇది మెంతుల పొడి, ప్యూర్ మెంతుల పొడి. ఇది భృంగరాజ్. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ హెయిర్ ఫాల్ని ఆపడానికి, హెయిర్ గ్రోత్ని పెంచడానికి. భృంగరాజ్. ఇది హెన్నా పౌడర్. ఇది మందార పువ్వు ఫ్లవర్, ఆ ఫ్లవర్ యొక్క పొడి పౌడర్. ఈ 5 ఇంగ్రీడియంట్స్ కూడా మీ హెయిర్ ఫాల్ని ఆపడానికి, హెయిర్ గ్రోత్ చేయడానికి చాలా వరకు ఉపయోగపడతాయి. సో ఇవి కూడా ఆయుర్వేద షాప్లో అవైలబిలిటీ ఉంటాయి. అన్నీ అవైలబుల్లో ఉంటాయి. కానీ మీరు కొనేటప్పుడు ఆర్గానిక్ కొనుక్కోండి. కొనుక్కుంటే మీకు ఆయిల్లో యొక్క శక్తి ఏంటి అనేది తెలుస్తుంది. ఒకవేళ ఇవన్నీ మీకు దొరకలేదు అనుకోండి ఆర్గానిక్లో, మమ్మల్ని సంప్రదిస్తే మేమైనా మీకు అవైలబుల్లో ఉంచుతాం. ఇది ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఎంతెంత క్వాంటిటీ కలుపుకోవాలి, ఈ పౌడర్స్ అనేవి చెప్తాం. ఇప్పుడు మనం ఆయిల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నామండి. ఫస్ట్ ఇందులో సిమ్లోనే చేయాలండి. ఇదంతా హైలో కానీ మీడియంలో కానీ చేయకూడదు.
ఫస్ట్ మనము అతి మధురం యొక్క తైలం వేస్తున్నామండి. ఎస్టి మధు తైలము, ఇది 200 ml అండి. నెక్స్ట్ కలోంజీ తైలం అండి, ఇది 100 ml అండి. నెక్స్ట్ ఆముదం అండి, ఓన్లీ 50 ml అండి. ప్రపోర్షన్ కరెక్ట్గా తీసుకోవాలండి. 200, 100, 50 మీరు ఎంత తయారు చేసుకున్నా అదే ప్రపోర్షన్లో తీసుకోండి. బాగా మరిగించాలండి. ఇది యాక్చువల్గా ఈ ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలామంది ఆకులు మూలికలు అన్నీ వేస్తారండి. కానీ నేను తయారు చేసిన ఆయిల్ ప్రిపరేషన్లో డైరెక్ట్ పౌడరే వేస్తున్నానండి. ఇదిగోండి, ఆమ్లా చూర్ణం 1 స్పూన్. ఈ పౌడర్ వేసేటప్పుడు ఒకరు కలుపుతూ ఉండాలండి కంపల్సరీగా. మెంతులు చూర్ణం 1 స్పూన్ అండి. భృంగరాజ్ చూర్ణం 1 స్పూన్. హెన్న, మందార పువ్వు చూర్ణం 1 స్పూన్. సో పౌడర్స్ అన్ని ఈక్వల్ క్వాంటిటీ. అవునండి. ఫోమ్ రావాలండి ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు. చూడండి, నురగ వస్తుంది కదండి, అది మంచిగా నురగ వచ్చి నురగంతా పోవాలండి. అంతవరకు సిమ్లోనే దాన్ని వేడి చేస్తూ ఉండాలి. అట్లానే హైలో పెట్టి వేడి చేసేస్తే ఆ పౌడర్ అంతా మాడిపోతుందండి, నల్లగా అయిపోతుంది. అట్లా చేయొద్దండి. ఈ ఫోమ్ అనేది పోవాలండి మంచిగా. ఇందులో మనం ఒక 5 అద్భుతమైన పౌడర్స్ కలిపామండి. ఆ బాయిలింగ్ చూడండి ఎట్లా అవుతుందో, ఆ ఫోమ్ అంతా ఒకవైపు తోసేస్తుందండి, మధ్యలో ఆయిల్ వస్తుంది చూడండి. సో ప్రిపేర్ చేసుకోవడం కూడా కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా సిమ్లోనే, తొందరపడి చేయకుండా. చూడండి, ఆయిల్ అలా బాయిల్ అవుతున్నప్పుడు ఈ నురగ అంతా ఒక సైడ్కి వెళ్ళిపోతుందండి. మధ్యలోకి ఆయిల్ చూడండి ఎట్లా మరుగుతూ ఉంటుంది, మీకు చూపెడుతూ ఉంటుంది చూడండి. ఈ విధంగా ఆయిల్ బాగా మరగాలండి. బ్లాక్ కలర్లో వస్తుందండి చూడండి, మెహందీ కలర్లో వచ్చేస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదండి, సేమ్ ఇదే కలర్లో ఆయిల్ అంతా ప్రిపరేషన్ అవుతుందండి. ప్రస్తుతానికి లాస్ట్ స్టేజ్లో ఉందండి, అయిపోతుంది. ఈ అయిపోయిన తర్వాత దాన్ని ఎట్లా యూజ్ చేయాలో చూద్దామండి. సో ఆయిల్ ప్రిపరేషన్ అయితే అయింది, దాన్ని ఎలా యూజ్ చేయాలంటారు? ఇది యాక్చువల్గా ఏ రోజుకి ఆ రోజు లైట్గా వేడి చేసుకోవాలండి. అంటే ఇప్పుడు వేడి చేసేసి ఒక టైట్ కంటైనర్లో పెట్టేస్తామండి. చల్లారి ఏమీ అవసరం లేదు. చల్లారి చేసి టైట్ కంటైనర్లో పెట్టేసుకొని మీకు ఏ రోజు కావాలంటే ఆ రోజు చిన్న గిన్నెలో, ఇప్పుడు ఆముదపు గిన్నెలో వేసుకున్నాం చూడండి, ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్ తీసేసుకొని లైట్గా వేడి చేసుకోండి. లైట్గా వేడి చేసేసుకొని ఈ ఫింగర్స్ ఉంటాయి కదండి, ఈ ఫింగర్స్ ఆయిల్లో ముంచేసి మంచిగా స్కాల్ప్ అంతా ఈ రకంగానే మసాజ్ చేసుకోవాలి. మినిమం 15 to 20 minutes మసాజ్ చేయాలండి. ఒక 3 hours వదిలేయాలండి. లేకుంటే రాత్రి మసాజ్ చేసేసుకొని మార్నింగ్ లేచేసి కుంకుడుగాయ షాంపూతోనే మంచిగా స్నానం చేయాలండి. ఇట్లా ఆల్టర్నేటివ్ డేస్ చేసుకోండి, రోజు అవసరం లేదు. ఒక రోజు వదిలేసి ఇంకో రోజు చేసుకోండి, సరిపోతుంది. స్టోరేజ్ ఉంటుంది మనం కంటైనర్లో? మినిమం 6 months ఉంటుందండి ఒకసారి ప్రిపేర్ చేసేసి. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు? ఎవరైనా యూజ్ చేయొచ్చండి, అందరూ యూజ్ చేసుకోవచ్చండి. దీంట్లో ఏం లేదు కదండి. కంప్లీట్ హెయిర్ ప్రొటెక్షన్. అవునండి. గ్రోత్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అది కూడా 6 months to 1 లాంగ్ టర్మ్ అండి. లాంగ్ టర్మ్ లో మాత్రం గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో అద్భుతమైన ఆయిల్ ని ఈరోజు మాకు పరిచయం చేశారు సార్. థ్యాంక్ యూ.